భారతదేశంలోని పురాతన జ్ఞాన కథలలో ఒకటైన జాతక కథల నుండి మనకు ఒక అద్భుతమైన కథ వస్తోంది. ఈ కథ మనకు స్నేహం, సహాయం యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. ప్రాచీన భారతీయ సంస్కృతిలో ముడిపడి ఉన్న ఈ సారవంతమైన కథను వింటూ మనం ఆనందిస్తాము. మన కథ ప్రారంభమవుతోంది. అ వైజ్ ఫ్రెండ్. ఒకానొకప్పుడు ఒక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక అందమైన భార్య ఉండేది. ఆమె పేరు ఉదుంబర. ఆ రాజ్యంలోనే రుద్రుడు అని పేరుగల ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ బాలుడు చాలా తెలివితేటలు, సమయస్ఫూర్తి కలిగి ఉండేవాడు. రుద్రుడు అంటే మహారాణికి చాలా ఇష్టం, ప్రేమ ఉండేవి. అందుకే అతనికి ఏదో ఒక పని అప్పగించి మహారాజుగారి ఆస్థానంలోనే ఉండమని చెప్పేది. ఆమె చెప్పినట్లుగానే అతడు ఆ పని ఈ పని చేస్తూ అక్కడే ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రుద్రుడికి 16 ఏళ్లు వచ్చాయి. అతడు చూడడానికి ఎంతో అందమైన యువకుడిగా ఎదిగాడు. అతడిని ఎవరైనా తెలియనివారు చూస్తే ఆ రాజ్య యువరాజేమో అన్నట్లుగా తయారయ్యాడు. రుద్రుడికి యుక్త వయసు రావడంతో ఒకరోజు మహారాణి అతడిని చూసి తన మనసులో, రుద్ర చాలా మంచివాడు మరియు ఎంతో తెలివైనవాడు. వీడు నాకు తమ్ముడితో సమానం. పసితనం నుండి నా కళ్ళ ముందరే పెరిగి పెద్దయ్యాడు. ఇప్పుడు ఇతడికి పెళ్ళిడు వచ్చింది. కాబట్టి రుద్రకు సరిపోయే అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకుంది. ఆ మరుసటి రోజు ఆమె అదే విషయాన్ని మహారాజుతో చెప్పింది. ఆయన కూడా ఎంతో సంతోషించి ఆమెను చూస్తూ, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. రుద్రకు చెప్పి అతడు ఒప్పుకుంటే ఒక మంచి సంబంధం చూద్దాం అన్నాడు. ఒక వారం రోజులు గడిచిన తరువాత మహారాజు, మహారాణి ఇద్దరూ రుద్రను పిలిచి పెళ్లి విషయం చెప్పి, రుద్ర, నీవు చిన్నప్పటినుండి మా ముందే పెరిగి పెద్దయ్యావు. నీకు పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. పెళ్లి సంబంధాలు కుదిర్చే ఆచారితో నీకు సరిపోయే అమ్మాయిని వెతకమని వివిధ ప్రాంతాలలో ఉండే యువరాణులను తీసుకురమ్మని చెప్పాను. నీకిష్టమే కదా అని అడిగింది. ఆ మాటకు అతడు మౌనంగా కొంతసేపు ఆలోచించి, అమ్మా, మీకెందుకు శ్రమ? నేనే రాజ్య పర్యటనం చేసి నాకు సరిపోయే అమ్మాయి ఎక్కడుందో వెతుక్కుంటాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చాక ముందుగా మీకే తెలియజేస్తాను. అప్పుడు మాకిద్దరికీ పెళ్లి చేయండి అన్నాడు. రుద్రుడు అలా అనేసరికి ఆమె అతడిని ప్రేమగా చూస్తూ, తమ్ముడు, నీవు ఎంతగా ఎదిగిపోయావురా అంటూ అతడిని గట్టిగా కౌగిలించుకొని, నీకు ఇష్టమైనన్ని రోజులు దేశ పర్యటన క్షేమంగా చేసి నీకు నచ్చిన అమ్మాయిని వెంట తెచ్చుకో. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నీ సంతోషమే నాకు ముఖ్యం అంది. వెంటనే అతడు ఆమెకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. అతడు రాజ్యం యొక్క ఉత్తర ద్వారం గుండా ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. అతడు అందమైన యువకుడివలే కాకుండా ఒక బట్టలు కుట్టే దర్జీలాగా మారువేషం వేసుకొని దర్జీ పనిముట్లను చేతబట్టుకొని ఒక గ్రామానికి చేరుకున్నాడు. అతడు బట్టలు కుట్టడానికి అవసరమైన వస్తువులను చేతపట్టుకొని ముందుగా ఊరంతా తిరిగాడు. ఆ ఊర్లో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. గతంలో ఆ కుటుంబం చాలా సంపన్నంగా బ్రతికిన కుటుంబం. కాలక్రమేణా ఆస్తులన్నీ పోగొట్టుకొని పేదవారుగా తయారయ్యారు.
వారు పొలం పనులు చేసుకొని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు అమర. ఆమె ప్రతిరోజూ పొలం పనులు చేస్తున్న తన తండ్రి కోసం ఆహారాన్ని తీసుకెళ్తూ ఉండేది. ఆ రోజు కూడా రోజూలాగానే ఆమె ఒక కుండలో భోజనం తీసుకొని దాన్ని తన తల మీద పెట్టుకొని మోసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్తోంది. అదే దారిలో వెళ్తున్న రుద్రుడు ఆమెను కళ్ళప్పగించి చూడసాగాడు. అతడికి ఆమె చాలా బాగా నచ్చింది. ఆమెను అలా చూస్తూ తన మనసులో ఈమె ఎవరో ఏమిటో, చూడడానికి అందంగా ఉంది. ఊర్లోకి వెళ్ళి ఈమె కుటుంబ వివరాలు తెలుసుకుంటే నాకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటే ఈమెను భార్యగా చేసుకుంటాను అనుకుంటూ ముందుకు కదిలాడు. అదే దారిలో నడుచుకుంటూ వెళ్తున్న అమర కూడా రుద్రని చూసి, ఈ దర్జీ చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని భర్తగా పొందితే ఇటు నా జీవితం, అటు నా తల్లిదండ్రుల జీవితం బాగుపడుతుంది అనుకుంటూ అతడిని చూస్తూ ముందుకు అడుగులు వేయసాగింది. ఆమె తనను గమనిస్తోందన్న విషయం తెలుసుకున్న రుద్ర ఆమెను చూస్తూ, ఈమెకు పెళ్ళయిందో లేదో నాకు తెలియదు. నేను ఆమెను నా చేతితో ప్రశ్నిస్తాను. ఆమె గనక నా చేతి సంజ్ఞను అర్థం చేసుకునే తెలివితేటలు కలిగి ఉంటే వెంటనే సమాధానం ఇస్తుంది. దాన్ని బట్టి ఆమె ఎంతటి తెలివిగలదో నాకు తెలుస్తుంది అనుకుంటూ ఆమెకు కాస్త దూరంలో నిలబడి పిడికిలి పైకెత్తాడు. అతడు అలా తన చేతిని పిడికిలి బిగించి పైకెత్తగానే అది చూసిన అమర తన మనసులో, ఈ మనిషి నాకు భర్త ఉన్నాడా లేడా అని తన సంజ్ఞ ద్వారా అడిగాడు అని అర్థం చేసుకుంది. వెంటనే ఆమె తన వేళ్లను అతడికి చూపిస్తూ వాటిని వెడల్పుగా విస్తరించింది. అది చూసిన రుద్రుడికి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు అని అర్థమైంది. వెంటనే అతడు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, నీ పేరేమిటి అన్నాడు. అతడి ప్రశ్నకు ఆమె సూటిగా జవాబు చెప్పకుండా, అయ్యా, ఈ ప్రపంచంలో గతంలో ఎన్నడూ లేనివాడు, భవిష్యత్తులో ఎప్పుడూ రానివాడు, మరియు ఇప్పుడు లేనివాడు ఎవరైనా ఉంటే అదే నా పేరు అని సమాధానం ఇచ్చింది. ఆమె జవాబు విన్న రుద్రుడు, అమ్మా, ఈ ప్రపంచంలో అమరత్వం లేని జీవి లేదు. అంటే నీ పేరు అమర అయ్యుండాలి. అది సరైనదేనా అన్నాడు. ఆమె ఎంతో సంతోషించి నవ్వుతూ, అవును, నా పేరు అమర అని సమాధానం ఇచ్చింది. 5 నిమిషాలు గడిచిన తర్వాత అతడు ఆమెతో, నీవు కుండలో ఏమి తీసుకెళ్తున్నావు అన్నాడు. అందుకు సమాధానంగా ఆమె, నేను నా అగ్రగామి దేవుడి కోసం గంజిని తీసుకువెళ్తున్నాను అంది. వెంటనే రుద్రుడు, అయ్యో, మీరు మీ తండ్రిగారి కోసం బాధపడుతున్నారా అన్నాడు. వెంటనే ఆమె, అవునండి, మా నాన్నగారు పొలంలో ఉన్నారు. ఆయన కోసం నేను ఉడకబెట్టిన అన్నం నుండి గంజిని తయారు చేశాను. ఈ కుండలో ఆ గంజినే తీసుకువెళ్తున్నాను. ఇది సాదాసీదాగా కనిపించినప్పటికీ మన ఆరోగ్యానికి చాలా మంచిది అంది. రుద్రుడు ఆమెను చూస్తూ, మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. దానికి సమాధానంగా ఆమె ఒక వస్తువును తీసుకొని దానిని 2గా చేసింది. అది చూసి అతడు, ఓహో, మీ నాన్నగారు పొలం దున్నుతున్నారా అన్నాడు. ఆమె, అవును అంది. వెంటనే అతడు, నీవు ఇప్పుడు వెళ్ళి ఈరోజే తిరిగి వస్తావా లేకపోతే రేపు వస్తావా అన్నాడు. అతని మాటలకు అమర స్పందిస్తూ, అది వస్తే నేను రాను, అది రాకపోతే రావాలనే ఉద్దేశంతోనే
ఉన్నాను అని సిగ్గుపడుతూ చెప్పింది. ఆమె మాటలకు రుద్రుడు ఎంతో సంతోషించాడు. అతడు మళ్ళీ ఆమెను చూస్తూ, మీ నాన్నగారు నదికి అవతలి వైపు ఉన్న పొలాన్ని దున్నుతున్నారా? నీవు చెప్పిన దాని ప్రకారం నదికి వరదలు వస్తే నీవు రాలేవు, వరద రాకపోతే నీవు వస్తావు అని అర్థం, అంతే కదా అన్నాడు. తన మనసులో మాట చెప్పిన అతడిని చూసి అమర ఎంతో ఆశ్చర్యపోయింది. ఆ విధంగా వారు ఎన్నో విషయాల గురించి అర్థం కాని భాషలో మాట్లాడుకున్నారు. కొంత సమయం తర్వాత అమర రుద్రుడితో, అయ్యా, మీరు ఆకలితో ఉన్నట్లున్నారు, ఈ రొట్టెలు తిని కొంచెం గంజి తాగండి, మీ ఆకలి తీరిపోతుంది అంటూ ఎంతో ప్రేమగా చెప్పింది. రుద్రుడు కూడా సరే అంటూ అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆమె తన తల మీద ఉన్న కుండను కింద పెట్టి తన దగ్గర ఉన్న ఒక చిన్న పాత్రను కడిగి దాని నిండా నీళ్లు నింపి అతడికి ఇచ్చింది. అతడు ఆ నీళ్లను తాగి పాత్ర కింద పెట్టిన తరువాత ఆమె దానిని తీసుకొని నేలమీద పెట్టి దాని నిండా గంజి నింపి అతని చేతికి అందించింది. అతడు దాన్ని తాగుతూ ఆమెతో, మీ పంట ఎదిగే సమయంలో పంటకు నీరు సరిగా అందలేదనుకుంటా, అందుకే మీరు అన్నం చేసినప్పుడు బియ్యం సరిగా ఉడకకపోవడం వల్లే గంజి ఎక్కువ కాలేదు అన్నాడు. దానికి ఆమె, అవునండి, పోయిన సంవత్సరం వర్షాలు లేక పంటకు నీరు సరిగా అందలేదు అని సమాధానం ఇచ్చింది. తర్వాత ఆమె తిరిగి తన కుండను తలమీద పెట్టుకొని తండ్రి దగ్గరకు బయలుదేరడానికి సిద్ధమైంది. రుద్ర కూడా కూర్చున్న చోట నుండి లేచి ఆమెతో, అమరా, ఈ గ్రామంలో మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు, నేను ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడతాను అన్నాడు. అందుకు ఆమె అతనిని చూసి నవ్వుతూ, మీరు తిన్నగా బయలుదేరి వెళితే గ్రామం మొదట్లో ఒక మిఠాయిలు అమ్మే దుకాణం వస్తుంది. దానిని దాటి అలాగే ముందుకు వెళితే మీకు పూర్తిగా పువ్వులతో వికసించిన పగడపు చెట్టు కనిపిస్తుంది. మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి కుడివైపు తిరిగి ఇంకొంచెం ముందుకు వెళితే మా ఇల్లు కనిపిస్తుంది అని సమాధానం ఇచ్చింది. ఆమె మాటలు విని రుద్ర ఎంతో ఆశ్చర్యపోయాడు. అతడు తన మనసులో భగవంతుడు తాను సృష్టించిన జీవులకు ఆడ మగ అనే తేడా లేకుండా జ్ఞానాన్ని, తెలివితేటలను ఇచ్చాడు. ఈమె ఎన్నో తెలివితేటలు కలిగిన ఉత్తమమైన స్త్రీ. ఈమెను భార్యగా చేసుకుంటే నా జీవితం సంతోషంగా ఉంటుంది. ఈమెనే నాకు సరైన జోడీ. ఈమె తల్లిదండ్రులను ఒప్పించి నా భార్యగా చేసుకుంటాను అనుకుంటూ ఆమెకు వీడ్కోలు చెప్పి సంతోషంగా ఆమె ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఇంతటితో ఈ కథ సమాప్తమయ్యింది. ఈ కథ మనకు స్నేహం యొక్క విలువను నేర్పుతుంది మరియు మన స్నేహితులకు ఎల్లప్పుడూ సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ సమిష్టిని మరియు ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులను అన్వేషించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోవడం మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో చేయడం ద్వారా రాబోయే కంటెంట్ గురించి అప్డేట్లు పొందవచ్చు. మీరు చూడటానికి ధన్యవాదాలు.